ఏమండి చెప్పడం మర్చిపోయాను, ఈరోజు మన ఇంటికి మా బావ వస్తున్నాడు. బావా? ఎవరా బావా? మా అత్త కొడుకండి. యాక్చువల్లీ మా బావకే నన్ను ఇచ్చి పెళ్లి చేయాలి. మా బావకి నేనంటే చాలా ఇష్టం. మా అమ్మ నాన్నని చాలా బతిమలాడాడు నన్ను పెళ్లి చేసుకుందామని. మరి ఎందుకు ఇవ్వలే? అదా హాయ్ బావా. హాయ్ నిత్యా. బాగున్నావా? నేను బాగున్నా, నువ్వు బాగున్నావా? బాగున్నాను. ఏమండి మా బావ, బావా రాజ్కమల్ మా ఆయన. హాయ్ అండి. ఇప్పుడే నిత్య మీ గురించి మాట్లాడుతుంది, ఈలోపు మీరు వచ్చారు. ఏం చెప్తుంది? ఏం చెప్పింది? అదే నిత్యని మీరు పెళ్లి చేసుకుందాం అనుకున్నారంట, వాళ్ళ ఇంట్లో వాళ్ళు వద్దన్నారంట కదా, దాని గురించి. ఎందుకు వద్దన్నారు చెప్పిందా? అది చెప్పేలోపు మీరు వచ్చారు. పనులరు టైంకి వచ్చి అయిపోయినా. ఈడిట్ తేడాగా ఉన్నాడు. రా బావా లోపలికి. రా బావా రూమ్ చూపిస్తా. పద. ఈడు కొంచెం తేడాగా ఉన్నట్టున్నాడు, మనం కొంచెం జాగ్రత్త ఉండాలి. ఇదే బావా నీ రూమ్. నిత్యా హ్యాపీగా ఉన్నావా? హ్యాపీగానే ఉన్నాను బావా. మీ ఆయన బాగానే చూసుకుంటున్నాడా? చాలా బాగా చూసుకుంటున్నారు. నేనైతే ఇంకా బాగా చూసుకునేవాడిని. సర్లే బావా, అయిపోయిందేదో అయిపోయింది కదా, వదిలేసే. సరేగానే మీ అమ్మా నాన్న నన్ను ఎందుకు రిజెక్ట్ చేస్తారో మీ ఆయనకి చెప్పేసావా? లేదు బావా, ఇంకా చెప్తా. చెప్పక. బ్రో కూర్చోండి. ఏసరా యాపిల్ నాది తెలుసా? పొజిషన్ ఏంటి? టీమ్ లీడ్. మేనేజర్ ఎక్కడ? ఓహో, టీమ్ లీడర్ ఇంత బిల్డప్. ప్యాకేజ్ ఎంతో? 12 lakhs. 30 lakhs ఎక్కడ? నాలో సగం కూడా రాదు వీడికి. పర్సనాలిటీలో కూడా సగం లేడీడు. ఎలా ఇచ్చేసారు దాన్ని వీడికి? పని చూసుకో. ఎలాగోలా సైడ్ చేసి దబ్బాలి, సెకండ్ హ్యాండ్ అని పర్లేదు. ఈడేంటిడు చాలా తేడాగా బిహేవ్ చేస్తున్నాడు, ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఏమైంది? బయటకు వద్దామని. బయటకు వచ్చి ఏం చేస్తావు? సాయంత్రం ఆరైతే కళ్ళు కనబడవు కానీ బయటకు వచ్చేస్తాడంట. రూమ్లో బోర్ కొడుతుంది, సరదాగా మీతో మాడదామని. మార్నింగ్ అంతా ఏం చేసావు? రేపు ఉదయం మాట్లాడుకుందులే. ఇప్పుడు కానీ నువ్వు బయటికి వెళ్ళావనుకో, నీకు రీచ్ ఉండడం వల్లే మా అమ్మ నాన్న పెళ్లి క్యాన్సిల్ చేశారని మా ఆయనకు తెలిసిపోద్ది. తర్వాత నీ ఇష్టం మరి. నువ్వు అంత హార్ష్గా మాట్లాడనిచ్చా, నాకు ఏడుపు వచ్చేస్తుంది. ఏంటి? ఆకలేస్తుంది, డైనింగ్ టేబుల్ వరకు తీసుకెళ్ళవా? మా ఆయనకు తెలిసిపోద్ది. పర్లేదు, మేనేజ్ చేసుకుంటాను. సరే నీ ఇష్టం మరి. బావా జాగ్రత్తగా మేనేజ్ చేయి. మీ ఇద్దరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి ఫుడ్ తీసుకొస్తాను. సరే. బ్రదరు ఎక్కడున్నాడు? వెజ్జా నాన్ వెజా? మధ్యాహ్నం అయితే వెజ్, నాన్ వెజ్ తెలుస్తుంది కానీ రాత్రి అదేం తెలియదు గురు. ఏది పడుతుంది అర్థం కాలేదే. అంటే ఏదన్నా తినేస్తానని చెప్తున్నాను గురు. మరి అతి చేయకురా, నీ రేచే విషయం బయటకు వచ్చేద్దే. ఏమండి, మీరు మా బావ కొట్టిస్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. వడ్డిస్తూ దొరికిపోతున్నట్టు. ఫోన్లో బతికించింది. బ్రదరు ఎంత కావాలో అంత వడ్డించుకోండి. మీ ఇంటికి గెస్ట్కి వచ్చి నేను వడ్డించుకోవడం బ్రదర్, మీరే వడ్డించండి. మన వాళ్ళు ఎక్కడ వద్దు. ఎక్కడుందో ఏంటి రైస్? రైస్ ఎంత కావాలో చెప్పండి. సర్లే చాలండి. స్మూత్గా ఉంది. అంటే పప్పే. బ్రదరు పప్పు వేసుకుంటారా సాంబార్ వేసుకుంటారా? సాంబార్ వేసాను బ్రదర్. అంటే
నిత్య పప్పు బాగా చేస్తుంది బ్రదరు, కొంచెం టేస్ట్ చూడండి. సరే అండి. తినండి బ్రదరు. బ్రదరు ఎలా ఉంది పప్పు? థు. బ్రదరు ఆ, ఎలా ఉంది? పప్పులో కొంచెం పులుపు ఎక్కువైనట్టు ఉంది బ్రదర్. మీ నిత్య వంట కదా, అలానే ఉంటుంది టేస్ట్. మరి కొంచెం అయినా వద్దులేండి, వద్దు. అదేంటి బావా అప్పుడే పెరిగేసుకుని తినేస్తున్నా? పెరిగేసి వీడు. నేను వేసింది పెరిగా దొరికిపోతానేంటో, ఎలా కవర్ చేయాలా? అంటే మధ్యాహ్నం గట్టి తినేసాను కదా, వేడి చేసిందని డైరెక్ట్ పెరిగి వెళ్ళిపోయాను. బావా ఆ, నువ్వు మా ఆయన బెడ్ మీద పడుకోండి, నేను సోఫా మీద పడుకుంటా. ఇప్పుడు వీడితో పడుకోవాలా? బెడ్రూమ్ లోనా? నిత్య ఆయన మనతో పడుకుంటారా? హా? అక్కడ రూమ్ ఉంది కదా. మీకు తెలుసు కదండి ఆ రూమ్ లో ఏసీ పనిచేయదు. నిత్య ఏసీ పని చేయకపోతే ఫ్యాన్ వేసుకుని పడుకుంటాను. నిత్య ఆ రూమ్ లో ఫ్యాన్ కూడా లేదు బావా. మేడెక్కేస్తాను అయితే. ఊరుకో బావా, నీకు మరీ మొహమాటం ఎక్కువ. ఏమండి మీరైనా చెప్పండి. బ్రదరు మొహమాట పడకండి, రండి పడుకోండి రండి. వెళ్ళి బావా. ఓకే బ్రదర్. నిత్య హా? కొంచెం బెడ్ దాకా డ్రాప్ చేయవా? మా ఆయనకి తెలిసిపోతే పర్లేదా? ఆ? వద్దులే, నేనే వెళ్తాను నెమ్మదిగా. ఎలా ఎలా మేనేజ్ చేయాలి? ఏదో ఒకటి చేయాలి, వీడికి దొరికి. బ్రదర్ రూమ్ అదిరిపోయింది బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. దగ్గరుండి నేనే ఇంటీరియర్ మొత్తం చేయించుకున్నాను అనమాట. ఏంటి సౌండ్? ఏం జరిగిందని అడిగామనుకో మళ్ళీ మనం దొరికిపోతాం. ఏదైతే అదేంది, మనం ముందు పడుకుని పోదాం. గుడ్ నైట్ బ్రదర్. ఏంటది? నేను అమ్మ జీవితం ఏదో ఎక్కడుందో. వచ్చాం. ఏంటి కాల్ తడిసిపోతానే? ఏంటి కాలు తడిసిపోతుంది? ట్యాప్ లీక్ అయి ఉంటుందిలే. ట్యాప్ లీక్ అయ్యింది. రేపు ప్లంబర్ చెప్పి బాగా చేద్దాం. కాలు కడగక్కర్లే. కాల్ కొరకక్కర్లేదు. గుడ్ మార్నింగ్ బ్రదర్. మార్నింగ్. ఆ బాత్రూంలో ట్యాబ్ లీక్ అవుతుంది చూడుగురు, కాళ్ళు కూడా తడిపేస్తుంది. నేను చూసా, నా కాళ్ళు తడిచిపోయి. ప్లంబర్ని పిలిపించి బాగా చేయిస్తాలే. హలో చెప్పరా? మా మరదలింటికి వచ్చాను రా, 2-3 రోజుల తర్వాత వస్తాను నేను. నీకు తెలుసు కదరా మా మరదలకు పెళ్ళి అయిపోయిందని. అలా ఆయన నాకన్నా నిందులు ఎక్కువ అని చూడడానికి వచ్చాను. నాలో సగాన పనికిరాడు దేనికినాడు. నా కొడుకుని చూస్తే నరికి అనిపిస్తుంది. ఆయన ఏదో చేసే వస్తాను నేను ఊరికి. ఆ విషయం నీకు తెలుసు, నాకు తెలుసు, ఆడికి తెలియదు కదరా. నాకు రేట్ చేయడం నాకు తెలియదా? లేదరా, మనం మేనేజ్ చేసేస్తాం. చిన్నప్పటి నుంచి ఎంతమంది మేనేజ్ చేసాం. ఎవరు లేరు కదా. ఏ సిరి, కాల్ టు బావా. చెప్పావా? ఒరే బావా, నీకు విషయం చెప్పాలరా. ఏంట్రా అది? మా ఇంటికి ఒకడు వచ్చాడు కదా, అదే నిత్య బావాని. వాడికి నాలాగే రేచేకట్రా. వాడిని నేను మేనేజర్ని బాగా మేనేజ్ చేస్తాను అనుకున్నాడు. మనకన్నా బాగా ఎవడు మేనేజ్ చేస్తాడరా? ఇంతవరకు నాకు రేచేకటని విషయం ఎవడైనా కనిపెట్టాడారా? అది మన టాలెంట్. నీకు రేచేయటం విషయం ఆడికి తెలియదు కదా. ఆడికే కాదు, అసలు ఎవ్వరికీ తెలీదు.